ఎగ్జిట్ పోల్స్కి సంబంధించిన అప్డేట్స్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా ఆసక్తిని రేపుతున్నటువంటి ఈ 5 రాష్ట్రాల్లో అత్యంత కీలకంగా మారినటువంటి వ్యవహారం బెంగాల్కి సంబంధించి ఏం జరుగుతుంది? మమతా బెనర్జీ 4వ సారి ముఖ్యమంత్రి అవుతారా అవరా? దీది దూకుడికి బీజేపీ కళ్ళెం వేయగలుగుతుందా లేదా? ఇదే ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. అనేక సర్వే సంస్థల నుంచి వస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ అంచనాల్ని, వాటికి సంబంధించిన అప్డేట్స్ని మీకు అందిస్తున్నాం. ముందుగా మనకి లేటెస్ట్గా అందుతున్న మరొక అప్డేట్ పీమార్క్ సర్వే బెంగాల్లో ఉన్నటువంటి 294 స్థానాలకు గాను ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 148 మ్యాజిక్ ఫిగర్. 148ని ఏ పార్టీ కూటమి అయినా సరే సొంతం చేసుకుంటుందా అంటే పీమార్క్ ఇస్తున్నటువంటి సర్వే ప్రకారం భారతీయ జనతా పార్టీ మమతా బెనర్జీ దూకుడికి కళ్ళెం వేసి 4వ సారి ముఖ్యమంత్రి కానీయకుండా భారతీయ జనతా పార్టీ ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఆస్కారం ఉంది. మొదటిసారిగా బెంగాల్లో బీజేపీ పాగా వేయబోతోంది అన్నది పీమార్క్ ఇస్తున్నటువంటి సర్వే సారాంశం. 152 నుంచి 175 స్థానాలు బీజేపీ సొంతం చేసుకునేటువంటి ఆస్కారం ఉంది. 4వ సారిగా మమతా బెనర్జీ ముఖ్యమంత్రి కావాలని చాలా గట్టి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఆమె ప్రయత్నాలు కొంతమేరకే సక్సెస్ అవుతాయి తప్ప ఆమె ముఖ్యమంత్రి అయ్యేటువంటి ఆస్కారం లేదు. 118 నుంచి 138 స్థానాలు, కానీ మ్యాజిక్ ఫిగర్ 148 దాటి టీఎంసీ వెళ్ళేటువంటి ఆస్కారమే లేదు అన్నది పీమార్క్ ఇస్తున్నటువంటి సర్వే సారాంశం. ఇంతకుముందు ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ సర్వే కూడా దాదాపుగా 2 పార్టీల మధ్య నెక్ టు నెక్ ఫైట్ ఉండవచ్చు అన్నది చెప్పినటువంటి మాట. కానీ బీజేపీకి ఎడ్జ్ ఉంది అన్నది మ్యాట్రిక్స్ కూడా ఇస్తున్నటువంటి ఇండికేషన్. 294లో 148 ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే, కాబట్టి దాదాపుగా 146 నుంచి 161 వరకు బీజేపీ సొంతం చేసుకునేటువంటి ఆస్కారం ఉంది అన్నది మ్యాట్రిక్స్ ఇస్తున్నటువంటి ఇండికేషన్. టీఎంసీ కూడా గట్టి ప్రయత్నం చేసినప్పటికీ కూడా మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా వెళ్ళగలుగుతుంది తప్ప ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన నెంబర్ తృణమూల్ కాంగ్రెస్ సొంతం చేసుకోలేదు అన్నది ఈ సర్వే సారాంశంగా మనకు కనబడుతుంది. కేరళ నుంచి మనకు అప్డేట్ అవుతుంది. యాక్సెస్ మై ఇండియా కేరళలో ఏ రకంగా ఉండబోతోంది, ఎల్డీఎఫ్ యూడీఎఫ్ మధ్య చాలా టఫ్ ఫైట్ ఉంటుంది అని చెప్పి అందరూ అనుకుంటున్న సందర్భంలో మరొకసారి ముఖ్యమంత్రిగా పినరయ్ విజయన్ కావాలని చెప్పి చేసినటువంటి ప్రయత్నాలు ఫలించే ఆస్కారం లేదు. వ్యక్తిగతంగా ఒక లెఫ్ట్ పార్టీ ముఖ్యమంత్రి మీద ఈ స్థాయిలో అవినీతి ఆరోపణలు రావడం, దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ లెడ్ యూడీఎఫ్ ఏదైతే ఉందో అక్కడ కాంగ్రెస్ పార్టీ లెడ్ యూడీఎఫ్కి అడ్వాంటేజ్ ఉండేటువంటి ఆస్కారం ఉంది. 78 నుంచి 90 స్థానాలు యూడీఎఫ్ సొంతం చేసుకునేటువంటి ఆస్కారం ఉంది అనేది యాక్సెస్ మై ఇండియా ఇస్తున్నటువంటి ఇండికేషన్. కానీ ఆన్ ది అదర్ సైడ్ పీపుల్స్ ఇన్సైట్ అనేటువంటి సంస్థ ఇస్తున్నటువంటి సంకేతాల ప్రకారం ఎల్డీఎఫ్కి అడ్వాంటేజ్ ఉంది. మరొకసారి పినరయ్ విజయన్ ముఖ్యమంత్రి అయ్యేటువంటి ఆస్కారం ఉంది. 66 నుంచి 76 స్థానాలతో స్వల్ప మెజారిటీతో ఎల్డీఎఫ్ మరొకసారి అధికారంలోకి వచ్చేటువంటి ఆస్కారం ఉంది. యూడీఎఫ్ చాలా గట్టి ప్రయత్నాలు చేసినప్పటికీ అంటే 58 నుంచి 68 స్థానాల వరకు మాత్రమే యూడీఎఫ్కి సీట్లు దక్కేటువంటి ఆస్కారం ఉంది అన్నది ఈ సర్వే సంస్థ చెప్తున్నటువంటి మాట. ఇక పుదుచ్చేరికి సంబంధించినటువంటి అప్డేట్ మనకు అందుతోంది. పుదుచ్చేరిలో ఏ రకంగా ఉండవచ్చు అన్నది మనం చూస్తే యాక్సెస్ మై ఇండియా ఇస్తున్నటువంటి సంకేతాల ప్రకారం పుదుచ్చేరిలో రంగస్వామి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారా అంటే 30 స్థానాలు ఉన్నటువంటి పుదుచ్చేరి యూనియన్ టెరిటరీలో ముఖ్యమంత్రి కావాలి అంటే 16 స్థానాలు రావాలి. కానీ బీజేపీ లెడ్ ఏదైతే రంగస్వామి కూటమి ఉందో, ఎన్ఆర్ కాంగ్రెస్ అండ్ బీజేపీ కూటమి ఏదైతే ఉందో దానికి 16 నుంచి 20 స్థానాల వరకు వచ్చి మరొకసారి రంగస్వామి ముఖ్యమంత్రి అయ్యేటువంటి ఆస్కారం ఉంది అన్నది పుదుచ్చేరి నుంచి వస్తున్నటువంటి యాక్సెస్ మై ఇండియా ఇస్తున్నటువంటి సంకేతాల సారాంశం. ఈ సర్వే ప్రకారం యాక్సెస్ మై ఇండియా ప్రకారం పుదుచ్చేరిలో మరొకసారి రంగస్వామి ముఖ్యమంత్రి కావచ్చు అన్నది మనకి కనబడుతున్నటువంటి మాట.